హిందూ జీవన విధానాన్ని టార్గెట్ చేసుకొని కల్మా చెప్పు లేకపోతే ఇంకేదో ఉర్దూ మాట్లాడు ఇది మాట్లాడు అది మాట్లాడని పరీక్ష పెట్టి చివరికి గుడ్డలు ఇప్పించి చంపినారు అని అంటేనే మనిషి అనేటువంటి ఎవడైనా కానీ దాని గురించి రెండో ఆలోచన చేయొద్దు, నెగటివ్ థాట్ చేయొద్దు. పూర్తిగా హిందువుల మీద కావాలని ఇస్లామిక్ టెర్రరిస్టులు చేసినటువంటి ఒక దాడి. ఇంకా ఇస్లామిక్ టెర్రరిస్టులు ఎవరైనా సపోర్ట్ చేసి భారత ప్రభుత్వంలో ఏమైనా లాక్యునస్ ఉన్నాయని కోడిగుడ్డు మీద ఈకలు వీకలు అని అనుకుంటే ఇవాళ ఈ దేశంలో ఉండాలా ఉండకూడదు అనేది ఈ దేశ ప్రజలు ఆలోచిస్తారు. నేను ఈ ఇష్యూ తర్వాత చాలా మంది సెలబ్రిటీస్ ట్వీట్ చేయడం ఇవన్నీ కూడా చూడడం జరిగింది. కొన్ని అన్ని తీసి కూడా పెట్టినారు నేను కొన్ని పేపర్స్ కూడా మీకు చూపించడానికి. సో దీంట్లో కొంతమంది సెలబ్రిటీస్ సోకాల్డ్ చాలా పెద్ద సెలబ్రిటీస్ షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ అండ్ మోహన్ లాల్, సాయి పల్లవి కొంతమంది తీసిన సార్ మొత్తం మీద. సో వీళ్ళు ఎక్కడా కూడా మాట్లాడినప్పుడు ఎక్కడ కూడా ప్రకాష్ రాజ్ గారు వీళ్ళందరూ కూడా ఎక్కడ ఎంత పెద్ద పెద్ద పారాలు పెట్టినరు. ప్రకాష్ రాజ్ గారు 2 పేపర్ల పారా అంటే 2 పారాలు రాసే దగ్గర 2 పేపర్లు రాశారు. కానీ ఎక్కడా కూడా వి ఇండియన్స్ అని గాని లేకపోతే టెర్రరిస్టుల దాడని గాని లేకపోతే నా భారతీయుల పైన ఇలాంటి దాడి జరిగింది ఎంత దమ్మురా అని గాని ఎక్కడా మెన్షన్ చేసింది లేదు. చాలా స్మార్ట్ గా మీకు చూపిస్తా సార్. అది కూడా ఇది ప్రకాష్ రాజ్ గారిది, ఆయన పెట్టింది ఇది. సో ఇదేంటి అని అంటే ఎక్కడ కూడా మీరు చూస్తే టెర్రరిస్ట్ అటాక్ గానీ ఇండియన్స్ అని గానీ ఇండియన్స్ పైన జరిగిందని గానీ లేదు. సో వీళ్ళు మొదటి నుంచి కూడా పెయిడ్ ఆర్టిస్టులు, డబ్బులు ఇస్తే పనిచేసేటోళ్ళు, డబ్బులు ఇస్తే నటించేటోళ్ళు. ఈ డబ్బులు ఇస్తే నటించేటోళ్ళకి దేశం మీద ప్రేమ ఎందుకుంటుంది? వాళ్ళకి ఎంతసేపు డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, వాళ్ళు ఎట్లుండాలి, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎట్లుండాలి, వాళ్ళ వ్యక్తిగత సుఖ సంతోషాలు ఎట్లుండాలి అని చెప్తే వీళ్ళకి దేశంలో ఏడ సేఫ్టీ ఉంది ఏడ సేఫ్టీ లేదనేది మాట్లాడతారు. ఒక ఆయన ఉత్తరాది దక్షిణాది అని మాట్లాడతాడు, ఇంకొక ఆయన వచ్చి ఈ దేశంలో నాకు భయం వేస్తుంది ఉండాలి అని చెప్తాడు. ఇట్లాంటి మూర్ఖులందరికీ ఈ దేశం గురించి ఏం తెలుసు? అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ కి తెలుసు ఈ దేశానికి వస్తే ఈ దేశంలో ఒక సాంప్రదాయం ఉంటది, సంస్కృతి ఉంటది, ఈ దేశ సంస్కృతిని కాపాడాలి అనే ఉద్దేశంతో విదేశీయులు మాట్లాడుతుంటే ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద బతుకుతూ ఈ గడ్డ మీద వచ్చిన డబ్బులతో ఎదుగుతూ ఒకడు ఉత్తరాది దక్షిణాది అంటాడు. ఇప్పుడు మీరు చెప్పిన ట్వీట్లలో ఒక పెద్ద మనిషి 2 పేజీల ట్వీట్ పెట్టిన పెద్ద మనిషి మొన్న జైల్లో ఉన్న ఉమర్ ఖలీద్ వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వాళ్ళ అమ్మ నాన్న కాలు మొక్కి వస్తాడు. అంత దుర్మార్గుడు ఆయన అంటున్నా. ద సోకాల్డ్ ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి ఒక ఆర్టికల్ రాసిండు మొన్ననే ఒక తెలుగు దినపత్రికలో. ఎవరు దేశభక్తుడు ఎవరు దేశద్రోహి అని ఒక వార్త రాస్తాడు. ఉమర్ ఖలీద్ అంటే దేశభక్తుడు అంట. ఆయన జైలుకి వెళ్ళి రిలీజ్ అయినాక తెచ్చుకొని ఉంచుకుంటాడంట. దక్షిణ భారతదేశంలో ఉంచుకుంటే చాలా సేఫ్ ఉంటాడంట ఉమర్ ఖలీద్. సో అందుకని ఇట్లాంటి మేధావులందరినీ తీసుకుపోయి నాదొక అప్పీల్, భవిష్యత్తులో ఎప్పుడైనా మాకు అవకాశం వస్తే కూడా చేస్తాం. ప్రతి ఒక్కరు ఒక 10 సంవత్సరాల బార్డర్ లో డ్యూటీ చేసి రావాలి. ఇప్పుడు షారూఖ్ ఖాన్లు, అమీర్ ఖాన్లు, ద సోకాల్డ్ మోహన్ లాల్లు, ద సోకాల్డ్ ప్రకాష్ రాజులు వీళ్ళని తీసుకుపోయి ఒక 10 గంటలు బార్డర్ మీద నిల్చోబెడితే హిమాలయ పర్వతాల పక్కన అప్పుడు తెలుస్తుంది సైన్యం ఏం చేస్తారు, మనం ప్రశాంతంగా